ప్రభుత్వం చాలా ఆర్భాటంగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామని చెప్పి అందులో 10, 20, 15 వేకెన్సీలు ఇస్తే గతంలో విద్యార్థులందరూ కూడా తిరగబడ్డారండి. విద్యార్థులందరూ మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పి ఇన్ని తక్కువ వేకెన్సీస్ ఇస్తారా అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఇచ్చినప్పుడు కొంచెం బల్క్గానే ఇవ్వాలి అనేటువంటిది. రెండోది, విద్యార్థులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి. లాస్ట్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. 1998, 96 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో అప్పటి నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నింటినీ కూడా అనాలిసిస్ చేస్తే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్లు వస్తాయి. ఖచ్చితంగా మేనిఫెస్టోలో అది మేజర్ ఉంటుంది సార్. మీరు కూడా చూశారు, మీరు కూడా అనాలిసిస్లో దాంతోనే ముందుకెళ్తారు. సో ఈ 5 సంవత్సరాల్లో ఉండేటువంటి ఇది ఏదైతే ఉందో అది ఏదో ఒక కారణం వలన వాయిదాలు పడుతూ ఎలక్షన్స్ ఏ సంవత్సరంలో అయితే ఉన్నాయో దానికంటే ముందు ఒక సంవత్సరం నుంచి ఎలక్షన్స్ ముందు ఒక సంవత్సరం నుంచి నోటిఫికేషన్స్ అనేటివి విపరీతంగా వస్తాయి. ఇది ట్రెండ్ అండి. గత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది ఒక పొలిటికల్ డిస్కషన్ కాదు మనం చేస్తున్నది, ఇది ఒక ఇన్ఫర్మేటివ్ డిస్కషన్, ఫ్యాక్ట్ డిస్కషన్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ XYZ ఎనీ పొలిటికల్ పార్టీ యూ టేక్ ఇట్, జరిగింది ఏంటి అంటే ఎలక్షన్స్ ముందు మాత్రమే నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయండి. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏదైనా సరే. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఏం చేయాలి అంటే ఓకే, జాబ్ క్యాలెండర్స్ అనేటువంటివి ఇనీషియల్గా వచ్చినప్పటికీ కూడా రిక్రూట్మెంట్ అనేటువంటిది స్లోగా నడుస్తుంది. అండ్ 2029 వచ్చేసరికి జాబ్స్ రెడీగా ఉంటాయనేటువంటి విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలి.